హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీష్ ఎడ్యుటెక్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా హర్మత్ జలసంధి గురించి మనం నిత్యం ఏదో ఒక న్యూస్ పేపర్లో, వేటి న్యూస్లో చూస్తూ ఉంటుంటాం. హర్మత్ జలసంధి ఎందుకంత ఇంపార్టెంట్, దాని గురించి మనం తెలుసుకుందాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం దాని గురించి తెలుసుకుందాం. హర్మత్ జలసంధి, దాని యొక్క ప్రాముఖ్యత. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వంశీష్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇక్కడ చూసినట్లయితే మ్యాప్లో హర్మత్ జలసంధి ఇదన్నమాట. దానికి ఉత్తరాన ఇరాన్ ఉంది, దక్షిణాన ఒమన్ మరియు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట. మన మ్యాప్లో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో చూసినట్లయితే పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ హర్మత్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్ను కలుపుతుందన్నమాట. ఈ హర్మత్ జలసంధికి ఏ దేశాలు షేర్ చేసుకుంటున్నాయంటే యుఏఈ, ఒమన్, ఇరాన్. ఇంపార్టెన్స్ ఆఫ్ హర్మత్ జలసంధి, ఇది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ రెండింటిని కలుపుతుందన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హర్మత్ జలసంధి వేటిని కలుపుతుందని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. పర్షియన్ గల్ఫ్ అండ్ ఒమన్ గల్ఫ్ను కలుపుతుంది. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక ముఖ్యమైన మార్గాల్లో ఒకటి అనమాట. అత్యంత వ్యూహాత్మక ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సముద్ర మార్గం ఉత్తరం వైపు ఇరాన్, దక్షిణం వైపు ఒమన్ మరియు యుఏఈలు ఉన్నాయి. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. హర్మత్ జలసంధి గుండా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాలు చమురు ఇక్కడి నుండి వెళ్తుందన్నమాట. చమురు వెళ్ళే మార్గం. ప్రపంచంలో అత్యంత చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే సముద్ర మార్గం. ఈ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ దేశాల్లో అత్యధికంగా చమురు ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నమాట, క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ అంతా రోడ్డు, ఫ్లైట్లలో తీసుకెళ్ళడం రిస్క్ కాబట్టి సముద్ర మార్గం చీపెస్ట్ వే అన్నమాట. హర్మత్ జలసంధి ఈ నౌకలు ప్రయాణించే మార్గం కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మార్గం అన్నమాట. మనం ఇందాక మ్యాప్లో చూసినట్లయితే ఈ నేరో డిస్టెన్స్ ఉంది చూసారా, ఇది 3 కిలోమీటర్ల వెడల్పు అనమాట. ఇది వ్యూహాత్మకంగా ఇరాన్కు ఎంతో ఫేవరబుల్గా ఉంటుంది అనమాట. ఇది కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అక్కడ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో సుమారు 20% ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. అందుకని ఇది అత్యంత ముఖ్యమైన జలమార్గం అన్నమాట. సో ప్రపంచంలో ఉత్పత్తి చమురులలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ప్రపంచంలో చమురు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఈ రూట్ నుండి అవుతుంది. అందుకని ఇది చాలా కీలకమైనదన్నమాట. అందుకనే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఈ హర్మత్ జలసంధి కోసం యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇంధన దిగుమతులు, ఎనర్జీ ఇంపోర్ట్స్. భారతదేశం తన ముడి చమురు, క్రూడ్ ఆయిల్ అవసరాల్లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుండి. గల్ఫ్ దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ వీటి నుండి దిగుమతి చేసుకుంటుందన్నమాట. భారతదేశంలో చమురు ఉత్పత్తి అనేది చాలా తక్కువ. 98% మనం చమురు, క్రూడ్ ఆయిల్ అనేది గల్ఫ్ దేశాల నుండి, వివిధ దేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో మన భారతదేశం మొత్తం చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడవలసి ఉంటుంది. సో మనకి జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశానికి చమురు, క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఈ రూట్ నుండి వస్తుందన్నమాట, హర్మత్ జలసంధి నుండి. ఈ చమురంతా హర్మత్ జలసంధి గుండానే ప్రయాణించాలి. హర్మత్ జలసంధి ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అబ్రివేషన్ కూడా మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లలో ఇలాంటివి అడుగుతుంటాడు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎల్పిజి సరఫరాలో ప్రపంచ ఎల్పిజి సరఫరాలో సుమారు 29% ఈ జలసంధి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది భారత గృహ వంట గ్యాస్ అవసరాలకు అత్యంత కీలకం. భారత్ తన ఇంధన అవసరాల కోసం విశాఖపట్నం, మంగళూరు, పాడూరు వంటి ప్రాంతాల్లో భూగర్భ చమురు నిల్వలను ఏర్పాటు చేసుకుంది. ఈ నిల్వలు సుమారు 74 నుండి 80
దేశ అవసరం ఉపయోగపడతాయి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విశాఖపట్నం, మంగళూరు, పాడూరు 3 ప్రాంతాలలో మనకి క్రూడ్ ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి అక్కడ నిల్వలు ఉన్నాయన్నమాట. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లలో ఎక్కువ వీటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చైనా, అమెరికా లాంటి దేశాలు అయితే ఒక 7-8 నెలలకు సరిపడా క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసుకున్నంత కెపాసిటీ ఉంటుంది అన్నమాట వాటికాడ. మనకాడ ఇప్పుడే మనం అలాంటి స్టోరేజ్ని అందిపుచ్చుకుంటున్నాం. దానిలో భాగంగానే విశాఖపట్నం, మంగళూరు, పాడూరు ప్రాంతాల్లో 74 నుండి 80 రోజులకు సరిపడే క్రూడ్ ఆయిల్ మనం స్టోర్ చేసుకున్నాం అన్నమాట. ఫ్యూచర్లో ఈ కెపాసిటీ అనేది ఇంకా పెరుగుతుంది. ఇలా మనం స్టోర్ చేసుకున్నప్పుడు యుద్ధాల సమయంలో ఇలాంటి యుద్ధాల సమయంలో మన అవసరాలు తీర్చడం కోసం ఈ నిల్వల నుండి తీసి మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.